అంటే నా మీద వాళ్ళకున్న నమ్మకం, నా మీద వాళ్ళకున్న గౌరవం, వాళ్ళ కోసం నేను ఎక్కడికైనా వెళ్ళి నిలబడతాననే భరోసాతో మాత్రమే వాళ్ళ పిల్లలు, వాళ్ళ మహిళలు పెద్ద నిలబడతారా ఎత్తున నా మీరు? దగ్గరికి ఎవరికైనా వస్తారు. సమస్యలు వస్తే నిలబడతారా? తప్పకుండా ఖచ్చితంగా అండి. ఒక అమ్మాయికి పర్లాకిమిడిలో అవుట్ ఆఫ్ స్టేట్ లో ప్రాబ్లం వస్తే ఆ స్టేట్ వెళ్ళి నేను ఫైట్ చేసి మరి ఆ అమ్మాయికి అక్కడి నుంచి నేను క్లియర్ చేసి తీసుకొచ్చానండి. ఒక ఎవరిని? అమ్మాయికి ప్రాబ్లం ఉందంటే నేను ఎంత వరకైనా వెళ్తానండి. ఆడపిల్లకి సమస్య ఉంది అంటే ఖచ్చితంగా మొదలు నిల్చుంటది. అది ఆ వరకు రాకపోతే నేనేం చేయలేను, కానీ నా వరకు వస్తే నేను ఎక్కడికైనా నిల్చొని నేను నిలబడి వాళ్ళ కోసం నేను ఫైట్ చేస్తాను ఖచ్చితంగా. ఏంటి అమ్మాయి సమస్య అలాగే ఏంటి? ఫైట్ చేశాను కూడా, ఫైట్ ఏం చేశాను చేశారు కూడా. మీరు? మీరు చేసిన సేవ ఏంటి? మీరు చేసిన రాజకీయాలు ఏంటి? ఎందుకంటే ఇప్పుడు దువ్వాడ ఇష్యూ వచ్చేటప్పటికే మాధురి పేరు ఎక్కువగా వినపడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మాధురి పేరు వినపడుతుంది. అంతకుముందు మాధురి పేరు పెద్దగా వినిపించేది కాదు. నేను చాలా రాజకీయాలు చేశాను అంటున్నారు, చాలా సేవలు చేశానని మీరు అంటున్నారు, సమస్యలపై నిలబడ్డానని అంటున్నారు. మీరు చేసిన సేవ ఏంటి? కార్యక్రమాలు ఏంటి? మీరు ఏంటి చేసిన సేవ్ అంటే ఒక మహిళ ఒక 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 మహిళ ఆమె భర్త నుంచి బాధపడుతోంది, ఆమె ఏదైనా ఇబ్బందులు వాళ్ళ అత్తింటి వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటుందంటే అక్కడ నేను ఖచ్చితంగా ఉండేదాన్నండి. ఈ ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు, వీళ్ళు చదువుకి ఇబ్బంది పడుతున్నారు అంటే అక్కడ ఖచ్చితంగా నేను ఉండేదానండి. వీళ్ళు తిండికి ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు తిండిలేక సఫర్ అవుతున్నారంటే మా మందిరం నుంచి మేము క్యారేజీలు వండి పంపించి వాళ్ళ ఇంటికి పంపించేవాళ్ళం. ఇంకా మహిళలందరూ ఏకమవ్వాలి, మహిళలు ఇంటికే పరిమితం అయిపోకూడదు, మహిళలు కూడా బయటకు వచ్చి తమ టాలెంట్ ని ఉపయోగించుకొని తమలో ఉన్న ఆ టాలెంట్ ని అందరికీ చూపించాలి, ఎప్పుడు ఒంటెలు కుందేలుగా ఉండిపోకూడదు, మిగిలిపోకూడదు అని నేను డాన్స్ స్కూల్ స్టార్ట్ చేసి చాలా మంది మహిళల్ని వాళ్ళని బయటకు తెప్పించి వాళ్ళకి విద్య నేర్పించి వాళ్ళతో వివిధ ఆ ఆ, జిల్లాల్లో చాలా మంది తిరుపతి, భద్రాచలం, ఇలా శ్రీశైలం ఇలాంటి వాటి దగ్గర చాలా ప్రోగ్రామ్స్ కూడా, ఈవెన్ కోటి దీపోత్సవం, భక్తి టీవీ కోటి దీపోత్సవం ఇలాంటి అన్ని దగ్గర కూడా ప్రోగ్రామ్స్ ని వాళ్ళు పార్టిసిపేట్ చేసేలాగా వాళ్ళు మోటివేట్ చేశాను. ఎందుకంటే మహిళలు ఎప్పుడు కూడా అలా ఉండిపోకూడదు, వాళ్ళు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి, వాళ్ళు కూడా బయటకు రావాలి, వాళ్ళు కూడా కాన్ఫిడెంట్ గా ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా డెవలప్ అవుతుందండి. వన్స్ మహిళలు ఇలాంటి నేర్చుకుంటే ఇలాంటి యాక్టివిటీస్ వాళ్ళు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. చాలా మంది అనేవాళ్ళు, మేడం మీ దగ్గరికి వచ్చాక మేము చాలా ఇప్పుడు ధైర్యంగా ఉన్నాము, ఒకప్పుడు మేము భయపడే వాళ్ళం మహిళలు అంటే, ఇప్పుడు మేము చాలా ధైర్యంగా ఉంటున్నామని చాలా మంది సమాధానం చెప్పేవాళ్ళండి. రాజకీయంగా ఇంకేముంటదండి, పేదల కష్టం వస్తే మనం ఉండాలి, వాళ్ళకి భరోసాగా మనం ఉండగలగాలి, వాళ్ళకి మేము ఉన్నామని ధైర్యం ఇవ్వగలగాలి. ఇదే కదండి రాజకీయాలు అంటే. ఇంకే పదవులు ఇవన్నీ శాశ్వతం కావండి. పదవులు రాజకీయాలు కాదండి. పదవులు లేకపోయినా సరే ప్రజలకు మనం దగ్గరగా ఉన్నామా, ప్రజలకు సేవ చేసామా అనేది రాజకీయం నా దృష్టిలో. అందుకే నేను రిజైన్ చేసి మరి నేను పార్టీకి పనిచేశాను తప్పితే నాకు పదవే కావాలి, నాకు పదవే ఆశించాలని నేను ఎప్పుడు కూడా పనిచేయలేదు. అంటే మీరు ఏ పదవి కోరుకుంటున్నారు? కొన్ని ఎందుకంటే పదవులు లేకుండా రాజకీయాల్లో ఉంటాను అంటే అది కష్టం, అండ్ ఎక్కువ కాలం మనుగడ కూడా సాగించిన రాజకీయాల్లో బోరు కొట్టేస్తాయి. సో మీరు రాజకీయాల్లో ఏ స్థానాన్ని ఆశిస్తున్నారు? ఎందుకంటే అందరూ పదవులు కాదు అని అంటారు, కానీ రాజకీయాలు అంటేనే నేను రాజకీయాలు ఏ స్థానం అంటే నేను ఎప్పుడు కూడా మహిళలకి దగ్గరగా ఉండేది, మహిళలకి కష్టాలు ఉంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేసే విధంగా ఉండగలిగే పొజిషన్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా అలాంటి పొజిషన్ నాకు ఇస్తే నేను చేయడానికి రెడీగా ఉన్నాను, చేసే ధైర్యం కూడా నాకు ఉంది. నేను ఎంతవరకు వెళ్ళి నిలబడగలే గట్స్ కూడా నాకు ఉన్నాయి, నేను పిరికిదాన్ని అయితే కాదు. ఓకే, మీ కారణంగా వాణికి లాభం జరిగిందా? మిమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకుని రావడం కారణంగా వాణి ద్వారా మీరు లాభపడ్డారా? అది ప్రజలే డిసైడ్ చేయాలండి, ఎవరి కారణంగా ఎవరు లాభపడ్డారు. నా కారణంగా వాళ్ళు లాభపడి నన్ను యూటిలైజ్ చేసుకొని నన్ను బాధ పెట్టి నన్ను ఇబ్బంది పెట్టారా, నేనే వాళ్ళని ఇబ్బంది పెట్టానా అనేది ఈ పాటికే మీకు కూడా అర్థమవుతుంది. మీరు అడగాలని క్వశ్చన్స్ అడుగుతున్నారు, కానీ అది మీ మనస్సాక్షి కూడా తెలుసు, ఎవరి కారణంగా ఎవరు ఇబ్బందులు పడ్డారు, ఎవరి ఇబ్బందులకు గురి చేశారు, ఎవరి రాజకీయ అభివృద్ధి ఎవరి వల్ల దెబ్బతినింది అనేది మీకు కూడా తెలుసు. ఎందుకంటే ఆవిడ కారణంగా నేను దెబ్బతిన్నాను కాబట్టి మహిళా అధ్యక్షులుగా రిజైన్ చేసి మరి ఏం పోస్ట్ లేకుండా ఉన్నాను. నా కారణంగా వాళ్ళు బాగుపడ్డారు కాబట్టి రిజైన్ చేశారా? మహిళా అధ్యక్షురాలుగా ఇప్పటికీ రిజైన్ చేశారా? నేను రిజైన్ చేసేసాను. ఆవిడ ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత ఆవిడ ఎవరో ఇంకొకరికి, నా పోస్ట్ ని ఇంకొకరికి ఎవరో పెట్టారు. ఆ మహిళ ఎప్పుడు కూడా ఏ కార్యక్రమాల్లో నాకు కనిపించలేదు, ఏ కార్యక్రమాలు ఆర్గనైజ్ చేసినట్టు కూడా నాకు కనిపించలేదు. ఒక్కసారి కూడా ఆ మహిళా అధ్యక్షురాలు ఏదైనా కార్యక్రమం ఆర్గనైజ్ చేసిందని నాకు ఒకటైనా చూపించమనండి. మీరు మహిళా అధ్యక్షురాలుగా రిజైన్ చేయడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? అసలు ఏం జరిగింది ఆ సమయంలో? పరిస్థితులు ఏంటంటే అప్పటికి ఆవిడ చేస్తున్న ఎలిగేషన్స్ అంటే ఈ ఫ్యామిలీ ఎలిగేషన్స్, ఫ్యామిలీకి వచ్చి డిస్టర్బెన్సెస్, మా ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఇలాంటివన్నీ క్రియేట్ చేయడం. అంటే ఈ పదవి ఉండబట్టే నేను రాజకీయంగా ఎదుగుతున్నాననే ఇవి ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తే నేను రిజైన్ చేస్తాను, రిజైన్ చేసేసాను.
రిజైన్ చేసుకోవడం నేను కార్యక్రమాలు నేను తర్వాత ఏ రోజైతే ఆవిడ శ్రీను గారికి ఇంటి నుంచి గెంటేసి తిండి కూడా పట్టుకున్నా చేసిందో ఆ రోజు నేను అప్పుడు సపోర్ట్ చేసి నేను రాజకీయాలుగా ఉండడం జరిగింది. ఇది వాస్తవమే. నేను ఏది కూడా నేను క్లియర్ గా బోల్డ్ గానే చెప్పాను. నేను రాజకీయాల్లో సపోర్ట్ చేస్తానని నేను ఉన్నాననే చెప్పాను. నేను ఏది కూడా నేను ఇది చేయలేదు అది చేయలేదని నేను ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పవచ్చు కదా రోహిత్ గారు. నేను ఇప్పుడు వచ్చి డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి కూర్చొని నేను ఏమి చేయలేదు నాకేమీ సంబంధం లేదని కూడా చెప్పొచ్చు. నేను ఎప్పుడు ఆ క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని కదా, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాను. నాకు ఇక్కడ ఏది ఉంటే నేను అదే మాట్లాడతాను. నేను ఏది చేస్తే అదే చెప్తాను. నేను నిజమే మాట్లాడతాను. నేను ఎప్పుడు కూడా అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను రాజకీయాల్లోకి వచ్చి రాజకీయం చేద్దాం అనుకుని ఆవిడ వల్ల నేను ఇబ్బంది పట్టి రాజకీయాలు వదులుకొని రాజకీయాలు పదవులే కాదు మన మనుషులు దగ్గరగా ఉండాలంటే పదవులు లేకుండా కూడా మనం రాజకీయాలు చేయొచ్చని ఆలోచనతో నేను వర్క్ చేయడం జరిగింది. ఇక్కడ ఏది ఉంటే అదే మాట్లాడతాను అన్నారు కదా, ఈ క్షణం ఇంత జరుగుతున్న ఈ క్షణంలో ఏమనిపిస్తుంది మీకు? ఇంత క్షణంలో ఒకటే అనిపిస్తుంది, ఈ రాజకీయాల్లోకి వచ్చే కదా ఈ రోజు మీడియా ముందు ఇలా చేసింది. సో ఇదే రాజకీయాల్లో ఉంటూ కొనసాగిస్తూ నేను ఇదే ఇంకా విధానం కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు ఎవరికో భయపడి నేను ఏదో చేసి ఏదో మూల దాక్కుని ఉండాల్సిన అవసరం నాకైతే లేదని నిర్ణయించుకొనే నేను బయటకు ఓకే. లేదంటే ఆ రోజు నాకు మీడియా ముందు పిలవలేదు కదా, నాకు నేనుగానే మీడియా ముందుకు వచ్చాను. నా మీద జరుగుతున్న ఆరోపణలు ఇవి అని చెప్పడానికి నాకు నేనుగానే మీడియా ముందుకు వచ్చాను. నన్ను ఎవరు బలవంతంగా తీసుకురాలేదు కదా. ఓకే, మీరు మహిళా అధ్యక్షుల పదవికి రాజీనామా చేసేటప్పుడు ఇంకెవరైనా వైసీపీ నాయకులతో మాట్లాడారా? వాణితో నాకు ఇబ్బందులు ఉన్నాయని, జగన్మోహన్ రెడ్డితో కానీ లేదు ఇంకెవరితో, సజ్జల రామకృష్ణారెడ్డితో కానీ, విజయసాయి రెడ్డి కానీ? నేను మాట్లాడలేదండి. ఎందుకంటే టు బి ఫ్రాంక్ గా ఆవిడ వెళ్ళి అధిష్టానం దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం క్రియేట్ చేసి నేను కూడా ఇప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకో తలనొప్పిగా మారాలా? నేను కూడా మీడియా ముందుకు రావాలా? నేను కూడా ఆవిడలాగే ప్రెస్ మీట్ పెట్టి నాకు అన్యాయం జరిగిందని చెప్పి నేను కూడా రచ్చకెక్కితే అప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉన్నట్ట లేనట్ట? సో అభిమానంతో నాకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా నేను ఏ రోజు కూడా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాలని కూడా అనుకోలేదు. లేదంటే ఆ రోజే నేను ప్రెస్ మీట్లు పెట్టి నాకు పార్టీలో అన్యాయం జరుగుతోంది ఈవిడ ఇలా చేస్తుందని నేను చెప్పొచ్చు. కానీ ఏ రోజు కూడా నేను పార్టీకి డ్యామేజ్ చేయాలని చూడలేదు. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో నేను ఒక రోజు కూడా మీడియా ముందుకు రాలేదు. నాకు అవకాశాలు ఉన్నా కూడా నేను మీడియా ముందుకు రాకుండా సైలెంట్ గా ఉన్నానంటే నాకు పార్టీ మీద ఉన్న అభిమానం మాత్రమే, నా నాయకుడి మీద మా పార్టీ మీద ఉన్న నాకు అభిమానంతో మాత్రమే నేను బయటకు రాకుండా ఇంటికి పరిమితం అవుతూ ఇంటి దగ్గరే నేను గైడెన్స్ మెయింటైన్ చేస్తూ కార్యకర్తలతో మాట్లాడుతూ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుంటూ ఎలక్షన్ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఓడిపోయాం అంతే తప్పితే నేను ఏ రోజు కూడా నా వర్క్ ఆపలేదు. ఓకే, వాణి కుటుంబం ఒక రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం, మీకు రాజకీయ నేపథ్యం లేని కుటుంబం. మీరు రాజకీయాల్లో అక్కడ రాజకీయ నేపథ్యం అంటే వాణి గారు వాళ్ళ ఫాదర్ ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీపీ అండి, అంతే తప్పితే రాజకీయ నేపథ్యం అనకండి. మా మావయ్య గారు దివల గవరయ్య గారు అండర్ లో చాలా మంది రాజకీయంగా ఓనామాలు నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారట. టీడీపీలో ఎల్ఎల్ నాయుడు అని ఎవరో ఒకరు ఉంటారు మా ఊర్లో, అతను ఫస్ట్ రాజకీయ ఓనామాలు నేర్పించిందే మా మావయ్య గారు అట. రాజకీయాల కుటుంబాలు అవన్నీ రాజకీయాలు. ఇప్పుడు ఎవరైనా నేను ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఒక ఎమ్మెల్యే అయితే నెక్స్ట్ టైం నాకు రాజకీయ నేపథ్యం ఉండిపోతుంది. అవి రాజకీయాల నేపథ్యం ఉన్న కుటుంబం. ఆ నాన్నగారు ఏమైనా పెద్ద మినిస్ట్రీలు పెద్ద కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఒక పిల్లోడికి చదివించారని గాని ఒక పేదోడికి ఒక ఇల్లు కట్టించారని గాని ఒక్కటి చూపించండి. ఒక పేద పిల్లకి పెళ్లి చేసాం, ఈ పేదోడికి ఇల్లు కట్టాం, ఈ పేదోడికి భూమి ఇచ్చాం, ఇది చేసామని ఒక్కటి చూపించమనండి. ఒక్కటి రాజకీయంగా వచ్చి ఏదో ఎప్పుడో తాతన్లాడు నేతలు తిన్నామని ఇప్పుడు ఏదో వాసన చూసుకున్నాం అన్నట్టు ఉంది సామెత. అప్పుడు ఏదో ఒక ఆఫ్టర్ ఆల్ అతను ఎంపీపీ, ఏదో ఎమ్మెల్యేలో మినిస్టర్లో ఎంపీలో ఉత్తరించి లేదండి. ఒక ఎంపీపీ మాత్రమే ఎన్నిసార్లు పోటీ చేసి ఓడిపోయాడు అంతే. అంతకు మించి పోటీ చేసిన వాళ్ళందరికీ రాజకీయ అనుభవం రాజకీయ ఉందంటే ఇక నుంచి ప్రతి ఎలక్షన్స్ లో నేను ఒక ఎమ్మెల్యే ఎంపీగా నేను నామినేషన్ వేసేస్తూ ఉంటాను. ఖర్చు ఏమవుతుంది నామినేషన్ కి, మేమే లాయర్లో మా ఖర్చు కూడా ఉండదు. నామినేషన్ ఫైల్ చేసి వేసేస్తూ ఉంటే నాకు ఇంకా నేను ఇక నుంచి నెక్స్ట్ నుంచి రాజకీయ అనుభవం ఉన్నట్టు రాజకీయ కుటుంబం అన్నట్టు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అనే పెద్ద మాటలేం మాట్లాడేకండి. వాళ్ళకి ఏం రాజకీయ నేపథ్యం ఒక ఆఫ్టర్ ఒక ఎంపీపీ అంతే. అంతకు మించి అతను ఏమి పదవులు చేపట్టలేదు, అంతకు మించి ఇంకేం అయిపోలేదు. అంటే వాణి రాజకీయంగా ప్రభావితం చేసే స్థానంలో లేదు, వాణికి రాజకీయమైనటువంటి బలమేమీ లేదని మీరు అంటున్నారా? అసలు ఆవిడకి రాజకీయ నాయకురాలు క్వాలిటీయే లేదంటాను. అసలు రాజకీయ నాయకురాలు అనే రాజకీయం చేసే వాళ్ళు ఎప్పుడు ఇలా బజార్కి ఎక్కరు. మెయిన్ థింగ్
రాజకీయ నాయకురాలంటే ప్రజలకు దగ్గరగా ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. నువ్వే ఒక సమస్య కూర్చోకూడదండి. కార్యకర్తకు నువ్వు సమస్య అయితే నువ్వేం రాజకీయాలు చేస్తావు? నీ వల్ల కార్యకర్తలు సఫర్ అవుతుంటే నువ్వేం రాజకీయాలు చేస్తావు? కార్యకర్తకి ఒక కష్టం వస్తే, ఒక ప్రాబ్లం వస్తే దగ్గర ఉండాల్సింది మీరే. కార్యకర్తల కష్టమే కూర్చుంటే నువ్వే భర్తని రోడ్డుకెక్కి గెంటేసి కార్యకర్తలకు ఇబ్బందులు పాలు చేసి నీకు టికెట్ కావాలని కార్యకర్తలకు ఇబ్బందులు పెట్టి కార్యకర్తలు ఎంత సఫర్ అయ్యారో తెలుసా ఆవిడ టికెట్ వచ్చినప్పుడు? 6-7 నెలలు వాళ్ళు ఏడవలేక వేరే పార్టీకి వెళ్ళలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద శ్రీని మీద అభిమానంతో ఈ పార్టీలోనే ఉంటూ ఎంత సఫర్ అయ్యారంటే కార్యకర్తలు, బాబోయ్ అసలు ఆ మాటలు మేము చెప్పలేమండి. ఇప్పుడు ఎవరు భయపడి రావట్లేదు ముందుకు, ఎందుకంటే పార్టీ అధికారంలో లేదు. ఇప్పుడు మేము ఏమైనా వస్తే మా మీద టీడీపీ వాళ్ళు ఏమైనా చేస్తారేమనే భయంతో ఎవరు రావట్లేదు. కానీ ఆవిడ వల్ల సఫర్ అయిన కార్యకర్తలు కొల్లల మంది ఉన్నారు. ఆవిడ కార్యకర్తని ఇష్టానుసారం బండ బూతులు తిట్టిన రోజులు ఉన్నాయి. కార్యకర్తకి ఒక మంచి చెప్పండి ఏంటంటారు? కార్యకర్తలకు ఒక రోజు ఇంటికి పిలిచి ఒక మంచినీళ్ళు ఇచ్చిందని తెలియదండి. ఏమండి, కార్యకర్తలు అంటే మనకు దేవుళ్ళతో సమానం అండి. కార్యకర్త ఏ నాయకుడికి కూడా కార్యకర్త అనేవాడు దేవుడు అండి. కార్యకర్త ఉంటేనే ఎవడైనా సరే రాజకీయాలు చేయగలడు, రాజకీయంగా డెవలప్ అవ్వగలడు. వితౌట్ వాళ్ళు మనం జీరో. ఒక నాయకుడి కార్యకర్త బలం. ఎందుకంటే ప్రజలకి నాయకుడికి మధ్యలో ఉన్న పర్సన్ ఎవరంటే కార్యకర్త అండి. ఇప్పుడు ఈ రోజు పార్టీ వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి కూడా ఒక కారణం కార్యకర్తలకి దూరం. కొంచెం మాధురి గారు, అంటే ఇప్పుడు మీకు వాణి గారితో విభేదాలు ఉన్నాయి కాబట్టి వాణి ద్వారా కార్యకర్తలు ఇబ్బంది పడ్డారని మీరు అంటున్నారా? నిజంగా కార్యకర్తలు ఇబ్బంది పడ్డారా? నా వల్ల విభేదాల వల్ల కాదు, ఆవిడ క్యారెక్టర్ వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. అంటే ఆవిడ భర్తని అణిచేసి టికెట్ తీసుకోవాలన్న ఆలోచన వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. నాకే టికెట్ కావాలి, నేనే రాజకీయాలు చేయాలి అని అనడం వల్ల ఇబ్బంది పడ్డారు. పాపం ఆవిడ వల్ల చాలా మంది మహిళా అధ్యక్షురాలు కూడా ఇబ్బంది పడ్డారండి. మీరు కోటబొమ్మలో ఒక మహిళా అధ్యక్షురాలు ఉంటారు, కళ్యాణి అని. ఆవిడకి ఒకసారి ఎప్పుడైనా కాల్ తీసుకుని మాట్లాడండి. పాపం ఆవిడని కూడా మహిళా అధ్యక్షురాలుగా ఉంటే ఆవిడ ఎంత వర్క్ చేసి ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు పార్టీ కోసం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆమె చాలా అభిమానం, చాలా కష్టపడుతుంది. ఆమెను కూడా పార్టీలోంచి తీసేసింది. ఏమంటే శ్రీని గారికి సపోర్ట్ గా ఉన్నానన్న ఒక మాటకి ఆమెను కూడా అధ్యక్షురాలుగా పదవిని తీసేసి ఆమెకి ఇష్టం వచ్చింది వేసుకొని. ఇవి రాజకీయాల? నువ్వు ఒక మహిళవా? ఒక మహిళకి మహిళ నువ్వు శత్రువుగా ఉంటే నువ్వేం రాజకీయాలు చేస్తావు? కార్యకర్తని చూడడం అసలు ఆవిడ రాజకీయానికి ఆవిడ అసలు అన్ఫిట్. ఈజ్ నాట్ ఎట్ ఆల్ సూటబుల్ ఫర్ పాలిటిక్స్. ఆమెకి బిజినెస్ లో అవన్నీ సరిపోతుంది. ఎందుకంటే డబ్బు 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 ఇదే ప్రపంచం కాబట్టి ఆవిడ రాజకీయాలకు పనికిరాదు. ఎవరికైతే డబ్బు మీద వ్యామోహం ఉంటే వాళ్ళు ఎప్పుడు రాజకీయాలు చేయలేరు. ఎవరైతే మేము ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలే మా సర్వస్వం అనుకుంటే రాజకీయం చేయగలరు. ఓకే, మీరు జగన్ చూసి రాజకీయాల్లోకి వచ్చాను, సేవ చేయాలని వచ్చానని అంటున్నారు కదా. ఫస్ట్ టైం టీవీలో కాకుండా డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అందరికీ అభిమానం అండి. అతను ఇచ్చిన మేనిఫెస్టోలో ఏదైనా నెరవేర్చిన ఏమైనా ఉన్నాయి. అతను ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చారండి. ఇప్పుడు టీడీపీ వాళ్ళే చూసుకోండి, ఇచ్చిన హామీలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఇంతవరకు. సో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రెసెంట్ ఉన్న కూటమి ప్రభుత్వంకి వేరియేషన్ కూడా మీరే చూసుకోండి. అతని ఆశయాలకి ఎందుకు ఎవరు అట్రాక్ట్ అవ్వరు? నీతి నిజాయితీ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా అట్రాక్ట్ అవుతారు అతనికి. అలాగే మేము కూడా అట్రాక్ట్ అయ్యాం. ఓకే, ప్రజాక్షేత్రంలో ఎక్కడ కలిసారు జగన్మోహన్ రెడ్డిని? అప్పుడు ఏం మాట్లాడారు మీరు? నేను తాడేపల్లి డైరెక్ట్ గా క్యాంప్ ఆఫీస్ వెళ్ళి కలిశాను. ఒక 5 to 10 minutes జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాను. జగన్ అన్న బాగా మాట్లాడారు. బాగా మీరు రాజకీయాలు చేయాలి, ఆడపిల్లలు మీరు బాగా మీరు రావాలి, మీరు మా కోసం వర్క్ చేయాలని చెప్పారు. నేను కూడా మాట్లాడాను. కాకపోతే నేను ఒక మాట ఇచ్చాను, అన్న టెక్కల్ని గెలిపించి మళ్ళీ వస్తామన్నా అని చెప్పాము, కానీ మాట నిలబెట్టుకోలేకపోయాను. ఓకే మాధురి గారు, నేను రాజకీయాల్లో ఇన్ని చేశాను, ఇన్ని సేవా కార్యక్రమాలు చేశాను అని మీరు అంటున్నారు. కానీ ఇప్పటి వరకు మీ పేరు ఆ విధంగా బయటకు రాకపోవడం కారణం ఏంటి? అంటే వైసీపీలో మాధురి పేరు ఆ విధంగా బయటకు రాకపోవడానికి కారణం వాణి. రాకుండా ఉండాలనే ఈ మచ్చ వేసింది వాణి. ఎస్, యూఆర్ కరెక్ట్. ఇన్ని ప్రోగ్రాంలు చేసినా సరే మాధురి ఎందుకు బయటికి రాలేదు? ఎందుకు స్టేట్ లో ఒక్కరు కూడా మాధురి తెలియలేదంటే ఇదే కారణం. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే కూడా డిస్ట్రిక్ట్ లో అందరికంటే బాగా నేనే చేశానండి. ఒక 300-400 మంది మహిళలు పాపం వచ్చి దగ్గరుండి కార్యక్రమాలు చేసి అప్పట్లో 175/175 రావాలని ఒక 175 కొబ్బరికాయలు టెంపుల్లో మహిళలంతా ఒక 175 మంది మహిళలు వచ్చి దగ్గరుండి కొట్టి చాలా గ్రాండ్ ప్రోగ్రామ్ చేశామని. అది అసలు న్యూస్ లో కూడా రానివ్వకుండా చేసింది వాని. పేపర్ లో కూడా వేయనివ్వలేదు. మీరు చూసుంటారు. అసలు ఫ్రంట్ పేజ్ లో రావాల్సిన
అవేనండి. చాలా మంది లేడీస్ కూడా ఉంటారు. మీరు చూడండి. అందరూ అప్పుడు కూడా బ్లూ కలర్, మా పార్టీ కలర్ గుర్తుగా బ్లూ కలర్ శారీ వేసుకున్నామంటే నా మాట మీద మహిళలు అందరూ వచ్చి బ్లూ కలర్ శారీస్ కట్టుకొని వచ్చారు. మీరు చూస్తే ఒకసారి అక్కడ అది విందా ఉండండి ఆడియో, అది కేక్ కట్ చేస్తున్నప్పుడు ఆడియో. జై జగన్, జై దువాడ, జై దువాడ, జై దువాడ, జై జగన్, జై జగన్. ఓకే, జగన్మోహన్ రెడ్డి అంత అభిమానం, అంతమంది మహిళలు తీసుకొచ్చి కేక్ కట్ చేయించారు అంటున్నారు కదా, మరి ఇప్పుడు ఇంత వివాదం జరిగింది, మాధురి కూడా ఇంకా వైసీపీలోనే ఏమిటి నా మీద అభిమానంతో మా ఏరియాలో ఉన్న టీడీపీ కరుడు గట్టిన టీడీపీ ఫ్యామిలీస్ లో ఉన్న మహిళలు కూడా నా మీద అభిమానంతో మా పార్టీలోకి రావడం జరిగిందండి. అదే టైంలో అచ్చెన్నాయుడు గారు కాల్ చేసి వాళ్ళకి వార్న్ చేయడం కూడా జరిగిందండి. మీరెందుకు ఆమెతో వెళ్తున్నారు